శ్రీముఖలింగం దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాచీనమైన మరియు చారిత్రకమైన శివక్షేత్రాలలో ఒకటి. ఇది వంశధార నది తీరంలో ఉన్న పవిత్రమైన క్షేత్రం. ఈ ఆలయం శైవ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యమైనది. భక్తులు దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. శ్రీముఖలింగం గ్రామం జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది వంశధార నది తీరంలో నిర్మించబడింది. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ రాజుల రాజధానిగా ఉండేది. అందువల్ల ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ ఆలయంలో ప్రధానంగా శివుడు శ్రీ ముఖలింగేశ్వర స్వామి రూపములో కొలువై ఉన్నారు. ముఖలింగం అనే పదానికి అర్థం ముఖం కలిగిన శివలింగం. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది. లింగంపై ముఖాకార రూపం కనిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి ముఖలింగం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దేవాలయాన్ని కళింగ దేశాన్ని పాలించిన ఈస్టర్న్ గంగా రాజులు నిర్మించారు. ఆ కాలంలో శ్రీముఖలింగం ఒక పెద్ద పట్టణం, రాజుల పాలనా కేంద్రం, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కళింగ శైలి నిర్మాణం ఒడిశా టెంపుల్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడింది. ఈ శైలిలో కనిపించే ముఖ్య లక్షణాలు: ఎత్తైన గోపురం, అద్భుతమైన రాతి శిల్పాలు, దేవతల విగ్రహాలతో చెక్కిన గోడలు, సింహాల శిల్పాలు, పురాణ కథలను చూపించే చెక్కులు. ఈ శిల్పాలు అప్పటి శిల్పకళ యొక్క గొప్పతనాన్ని చూపిస్తాయి. శ్రీముఖలింగం ప్రాంతంలో 3 ప్రధాన శివాలయాలు ఉన్నాయి. 1 మధుకేశ్వర స్వామి ఆలయం, ప్రధాన దేవాలయం. 2 సోమేశ్వర స్వామి ఆలయం. 3 భీమేశ్వర స్వామి ఆలయం. ఈ 3 ఆలయాలు కలిసి ఒక పవిత్రమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి. ఆలయానికి దగ్గరగా వంశధార నది ప్రవహిస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ నదిలో స్నానం చేసి శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శిస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది అని నమ్మకం. పురాణ కథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది. ఆ సమయంలో అక్కడ మహర్షులు తపస్సు చేసేవారు. వారు ప్రతిరోజూ శివుడిని ప్రార్థిస్తూ యజ్ఞాలు చేసేవారు. ఒకరోజు ఒక మహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆ సమయంలో శివలింగంపై ముఖం వంటి ఆకారం కనిపించిందని భక్తులు చెప్పుకుంటారు. అందుకే ఆ లింగాన్ని ముఖలింగమని పిలవడం ప్రారంభమైంది. ఆ తరువాత ఈ క్షేత్రం ఎంతో పవిత్రంగా మారి శివ భక్తులకు ప్రముఖ తీర్థక్షేత్రంగా మారింది. ఇంకొక విశ్వాసం ఏమిటంటే, ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. శ్రీముఖలింగం ఆలయం శిల్పకళలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయ గోడలపై కనిపించే శిల్పాలలో దేవతల విగ్రహాలు, నర్తకులు, యోధులు, పురాణ కథలు, జంతువుల ఆకారాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఆలయ ద్వారాల దగ్గర సింహాల రూపాలు ఉంటాయి. ఇవి శక్తి మరియు రక్షణకు సూచిక. ఆ కాలంలో సంగీతం, నృత్యం ఎంతో అభివృద్ధి చెందినట్టు నర్తకుల శిల్పాలు చూపిస్తాయి. శివుడు, విష్ణువు, దేవతల కథలను రాతిపై చెక్కారు. రాతిపై చేసిన ఈ చెక్కులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి అప్పటి శిల్పుల ప్రతిభను చూపిస్తాయి. ఈ శిల్పాలు ఇప్పటికీ వేల సంవత్సరాల తర్వాత కూడా స్పష్టంగా కనిపించడం ఒక అద్భుతం. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ దేశానికి ముఖ్యమైన పట్టణం. ఈ ప్రాంతాన్ని పాలించినవారు ఈస్టర్న్ గంగా డైనస్టీ. ఈ రాజులు శివభక్తులు. అందువల్ల వారు ఈ ప్రాంతంలో గొప్ప శివాలయాన్ని నిర్మించారు. ఆలయం నిర్మాణం తరువాత ఇది పుణ్యక్షేత్రంగా మారింది. దూర ప్రాంతాల నుండి భక్తులు రావడం ప్రారంభమైంది. కళింగ రాజులు తమ పాలనను ఇక్కడ నుండి నిర్వహించారు. అందువల్ల ఇది ఒక రాజధానిగా ఎదిగింది. ఈ ప్రాంతంలో పండితులు, శాస్త్రవేత్తలు, కళాకారులు చాలా మంది నివసించేవారని చరిత్ర చెబుతుంది. శ్రీముఖలింగం క్షేత్రంను భక్తులు ప్రేమగా దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉన్న కాశీ ఎంత పవిత్రమో, దక్షిణ భారతదేశంలో శ్రీముఖలింగం కూడా అంతే పవిత్రమైన శివక్షేత్రంగా భావించబడుతుంది. భక్తుల నమ్మకం ప్రకారం శ్రీముఖలింగం క్షేత్రాన్ని దర్శించడం వల్ల పాప విమోచనం మరియు మోక్షం లభిస్తుంది అని విశ్వాసం ఉంది. ఇదే విశ్వాసం కాశీ క్షేత్రానికి కూడా ఉంది. అందుకే దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. శ్రీముఖలింగం ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి. దాదాపు 1000 సంవత్సరాల క్రితం చెక్కిన రాతి శిల్పాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం ఒక గొప్ప అద్భుతం. ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకమైన శిల్ప రహస్యాలు ఉన్నాయి.
ఆలయ గోడలు మరియు స్తంభాలపై ఉన్న అనేక శిల్పాలు ఒకే పెద్ద రాతి బండపై చెక్కబడ్డాయి. అంటే వేర్వేరు రాళ్లు అతికించలేదు, ఒకే రాయిని చెక్కి విగ్రహాలు, ఆకృతులు రూపొందించారు. ఇది అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని చూపిస్తుంది. శిల్పాల్లో కనిపించే దేవతలు, నర్తకులు, యోధులు, జంతువులు ఇవి చాలా సహజంగా కనిపిస్తాయి. శరీర భాగాలు, ఆభరణాలు, దుస్తులు చాలా సూక్ష్మంగా చెక్కబడ్డాయి. ఇది అప్పటి కళాకారులు మనిషి శరీర నిర్మాణాన్ని ఎంత బాగా అధ్యయనం చేశారో చూపిస్తుంది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు కేవలం అలంకారం కాదు. వాటిలో హిందూ పురాణాల కథలు, దేవతల గాథలు, అప్పటి సమాజ జీవితం చూపించే విధంగా చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో శిల్పాలు చూస్తే 3 విషయాలు కనిపిస్తాయి: కళాత్మక నైపుణ్యం, శాస్త్రీయ నిర్మాణం, ఆధ్యాత్మిక భావం. అందుకే ఈ ఆలయం చరిత్రకారులకు, శిల్పకళా నిపుణులకు, భక్తులకు చాలా ఆసక్తికరమైనది. కుమ్మరవాడు ఉంటుండేవాడు. ఆయన పేరు నాగన్న. ప్రతిరోజు కూడా భగవంతుడికి మట్టి కొండలు ఇచ్చేవాడు, మట్టి ప్రమిదలు ఇచ్చేవాడు ఫ్రీగా. ఆ కుమ్మరవాడికి ధనం ఉంది, ఆరోగ్యం ఉంది. 50 సంవత్సరాలు అయిపోయింది, కుమ్మరవాడి సంతానం లేదు. అపుత్రస్య నాస్తి, సంతానం లేని వాళ్ళకి ముక్తి మోక్షం లేదని శాస్త్రాలు ఘోషిస్తుంటాయి. ఆ కుమ్మరవాళ్ళు భార్యాభర్త వచ్చారు, స్వామికి అభిషేకం చేసుకున్నారు, మనసులో మొక్కున్నారు, శంకర నాకు ఈ టైంలో సంతానం ప్రాప్తం కలిగితే ఒక మట్టి గోళాన్ని వస్తానని మనసులో మొక్కుకొని అభిషేకించి ఇంటికి వెళ్ళిపోయారు. 60 ఏళ్ళలో పుత్ర సంతానం కలిగింది. కలగ్గాన భార్యాభర్తలు ఆనందంతో ప్రక్కనే ఉన్న నది, ఆ నది పేరు వంశధార. నదికి వెళ్ళారు, మట్టిని తెచ్చారు. ఆ మట్టిలో పాలు, పంచామృతాలు పోసి భక్తి శ్రద్ధలతో 2 గోళాలు తయారు చేశాడు కుమ్మరవాడు. ఆ 2 గోళాలని కుమారుడికి ఎత్తుకొని పూజా ద్రవ్యాలతో స్వామి సన్నిధానం తెచ్చి తీసుకొచ్చారు. గోళాలు అన్ని ద్వారాలు దాటిపోయి గర్భాలం ద్వారా మాత్రం దాటలేదు. గోళం చూస్తే పెద్దది, ద్వారం చూస్తే చిన్నది. వాడు గట్టిగా బలవంతుడు నెట్టాడు పనివాళ్ళ చేత. అవకాశం లేక గోళం పగిలిపోయింది. ముందుకు ఒకటి ఉంది, శంకర తెలియకో తెలుసో కుమారుడు పుట్ట ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఈ గోళాన్ని తయారు చేశాను. నాకు 60 సంవత్సరాల తర్వాత సంతానం ఏ విధంగా ఇచ్చావో నేను ఇచ్చే ఈ గోళాన్ని నీ సన్నిధానాన్ని చేర్చుకో. వేరే ఏళ్ళని ఇచ్చే కుమారుడు కూడా నాకు అక్కరలేదు అని మనసులో సంకల్పం చేసుకున్నాడు. ఆ గోళాన్ని, పుట్టే బిడ్డని ఈ ద్వారం కాడ విడిచిపెట్టేశాడు. భార్యాభర్త నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు తాలూకు అర్చకుడు కూడా రాత్రి 8 గంటలు అనుకున్నాడు, తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయమందు పరమేశ్వరుడు కుమ్మడి తాలూకా భక్తిని మెచ్చుకొని పెద్ద శబ్దంతో తన మహత్తుని వెనక్కి తెచ్చుకున్నాడు గోళావని కుర్రవాడిని. తెల్లవారు అర్చకుడు తలుపు తీయగా ఇక్కడుండే గోళం గర్భంలో ఉంది. కుర్రవాడు ఆనందంగా పడుకున్నాడు. వెంటనే కుమ్మరవాడు వచ్చాడు. ఆ కుమారుని తీసుకున్నారు. ఆ గోళం నింపగా ఆవు పాలు పోసి మహన్యాసపూర్వకంగా స్వామివారికి పాలాభిషేకం చేసి ఆ రోజుల్లో 200 మంది అన్నదాన కార్యక్రమం చేయించాడు. అప్పటి నుంచి సంతానం లేని వారు ఎవరైనా సరే ఆ గోళాంతాయికి నమస్కారం చేసుకుంటే సంతానం ప్రాప్తం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు, పెళ్లి కాని వారు ఆ గోళం ముట్టుకునే సంవత్సరంలో కళ్యాణం జరుగుతుంది. అనారోగ్యాలు బాధపడిన వాళ్ళకి ఆరోగ్యవంతులు కూడా జరుగుతుంది. ఇంకా ఉద్యోగులు లేని వారు, వ్యాపారంలో ఏదో మనసులో ఉన్న కోరిక, ప్రధానమైన కోరిక గోళాంతాకి మనసారా ధ్యానం చేసుకుంటే మనసులో ఉన్న కోరిక తప్పకుండా జయప్రదమవుతుందని పురాణాల్లో శాస్త్రాలు